నా పక్కన కూర్చున్నాడు వాడు, మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్, వాడే తీసుకెళ్ళాడు నన్ను. ఆడు నిద్రపోతున్నాడు మధ్యలో. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళిన కొంతమంది ఆడియన్స్ పరిస్థితి. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. నిధి అగర్వాల్ సాంగ్ ఒకటి వస్తుంది, ఐటమ్ సాంగ్ అది. ఆయన మామూలు డ్యూటీ అయితే చేయలే సినిమాకి, అది మాత్రం అర్థమవుతుంది. టాన్ 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 టాన్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ ఫ్యాన్స్ స్టఫ్ అనమాట సినిమా మాత్రం. ఒక ట్విస్ట్ ఏంటంటే అప్పటి వరకు మనం కూతురు అనుకుంటాం, తీరా చూస్తే పెళ్ళన్నది తల్లితో కాదా పిల్లతోనా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎంసీఎల్ లక్కీ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని ఒక లైక్ వేసుకోండి, కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి ముఖ్యంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకొని నా ఫర్దర్ వీడియోస్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ మూవీ మీద నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. కేవలం ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీకు నచ్చిందని నాకు నచ్చడం లేదు, నాకు నచ్చిందని మీకు నచ్చడం లేదు. సో మీకు కనుక అంత సూపర్గా నచ్చిందనే ఫీలింగ్లో ఉంటే కనుక నా వీడియోని ఇప్పుడే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, హరిహర వీరమల్లు ఈరోజు మార్నింగ్ 7 o'clockకి మన విజయవాడ పైపుల్ రోడ్డు తారా స్క్రీన్స్లో అయితే చూడడం జరిగింది ఫ్రెండ్స్. నా ఒపీనియన్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ లక్కీ, వెల్కమ్ బ్యాక్ టు ఎంసీఎల్ లక్కీ వ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, సినిమా అయితే చూడటం జరిగింది. నాకైతే బిలో యావరేజ్, చాలా అంటే చాలా బిలో యావరేజ్గా అనిపించింది మూవీ అయితే. దాదాపు 2 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూడటం జరిగింది. ఆయన ప్రీవియస్ సినిమాలు బ్రో అవ్వచ్చు, బేందానాయక్ అవ్వచ్చు, అవి కూడా రీమేక్ మూవీసే. కళ్యాణ్ బాబు ఫ్యాన్స్కి కానీ లేకపోతే మిగతా ఆడియన్స్కి కూడా స్ట్రైట్ ఫిలిం అనేప్పటికీ అది పవన్ కళ్యాణ్ గారి నుంచి చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి చాలామంది వెయిటింగ్ అనమాట. బట్ ఓజీకి ఉన్నంత హైప్ అయితే ఈ మూవీకి లేదు, ఈవెన్ పీకే ఫ్యాన్స్కి కూడా లేదు. ఏదో చూద్దాం అని అయితే వెళ్ళారు. చాలాసార్లు పోస్ట్పోన్ అవుతూ ఎట్టకేళ్ళకి అయితే ఈ సినిమా రిలీజ్ అయింది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారే ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో అయితే చెప్పారు కోహినూర్ డైమండ్ గురించి. అండ్ ఒక సనాతన ధర్మాన్ని కాపాడే ఒక యోధుడి కథ, అదే ఒక సైనికుడి కథ అని అయితే చెప్పారు. ఇంకంతే నేను స్టోరీ గురించి చెప్పేది. పవన్ కళ్యాణ్ గారిని 2 years తర్వాత స్క్రీన్ మీద చూస్తున్నాం, అదంతా ఓకే, హ్యాపీ ఓకే. కానీ సినిమా పరంగా అయితే నన్ను అంత అయితే ఆకట్టుకోలేదు అనేది నా ఫీలింగు. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఓకే, పవన్ కళ్యాణ్ గారి టైటిల్ కార్డ్తో స్టార్ట్ అయింది. కొంచెం కొత్తగా మంచి బీజిఎంతో ఎలివేట్ అయింది, ఫ్యాన్స్కి మంచి స్టఫ్ ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ, తర్వాత నిధి అగర్వాల్ గారు గ్లామరు, తర్వాత కొల్లగొట్టిన సాంగ్, అదైతే చాలా బాగుంది. ఇంకా అలా చూపిస్తూ ఓకే, ఇంటర్వెల్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ఓకే, క్లీన్గా ఓకే, బాగుంది. ఫస్ట్ హాఫ్ అయిపోయిన ఫీలింగ్ కూడా తెలియలేదు, బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి బాగా స్టఫ్, మిగతా ఆడియన్స్, నార్మల్ ఆడియన్స్కి ఓకే పర్లేదు, బాగానే ఉంది, కొంచెం ఏదో బాగానే వెళ్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యిద్ది. బాబు నా పక్కన కూర్చున్నాడు వాడు, మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్, వాడే తీసుకెళ్ళాడు నన్ను. ఆడు నిద్రపోతున్నాడు మధ్యలో. అక్కడక్కడ నిద్రపోతా ఉన్నాడు. చూస్తుంటే ఇంకా సెకండ్ హాఫ్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఒక సాంగ్ ఒకటి పాడారు, మాట వినాలి గురుడా, అది ఒక సాంగ్ పాడారు. ఆయన ప్రీవియస్గా అసలు ఆయన సాంగ్ పాడేటప్పుడు ఫ్యాన్స్ అయితే కూర్చొని ఉంటారు ఆయన పాడిన పాటకి పక్కాగా. మీకు అత్తారింటి గారిలో బ్రహ్మి గారి మీద పాడిన పాట అవ్వచ్చు, లేదా ఖుషీలో అలీ గారు ఆయన పాడిన పాట అవ్వచ్చు, లేకపోతే ఇంకా చాలా పాడారు పాటలు. ఆయన గుడుంబ శంకర్లో కానీ ఆయన మామూలుగా పాడేటప్పుడు జనాల్లో అసలు మంచి కిక్ వస్తుంది. ఈ పాటలో ఆ కిక్ అయితే లేదు. పాట తర్వాత నిధి అగర్వాల్ సాంగ్ ఒకటి వస్తుంది, ఐటమ్ సాంగ్. అది ఐటమ్ సాంగ్ ఏం సాంగ్ అయితే అర్థం కాలే. కానీ ఈవెన్ నాకు ఆడియన్స్కే కాదు, పీకే ఫ్యాన్స్కి కూడా చిరాకు వచ్చేసింది ఆ పాట. అసలు ఎందుకు పెట్టారు బాబు అనే ఫీలింగ్ అయితే పక్కా కలుగుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ అలా బాబీ దేయోల్ గారు ఆయన విలన్గా చేశారు దీంట్లో, ఔరంగజేబ్ క్యారెక్టర్. ఆయన ఫస్ట్లో ఒకసారి కనిపిస్తాడు, మధ్యలో ఒకసారి కనిపించినప్పుడల్లా బోయపాటి సినిమాలో విలన్లాగా తలకాయలు నరిగేస్తూ ఉంటాడు. సరే ఓకే, బాగానే మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, ఓకే చేశారు. వెళ్ళిపోతూ లాస్ట్లో క్లైమాక్స్ ఒక 18 minutes సీక్వెన్స్ ఏదో జరిగింది, ఆ పార్ట్ 2 అని చెప్పి సినిమా అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా పార్ట్ 2 ఎందుకు పెట్టారో అక్కడ నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ సినిమా స్టోరీ కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ పార్ట్ 2 పెట్టి దీన్ని ల్యాగ్ చేయాలనుకున్నారో లేకపోతే మరి ఏంది వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకైతే అర్థం కాలేదు.
హీరో విలన్కి ఏదైనా మంచి ఇంకొంచెం మంచి సీక్వెన్స్ చేసి ఎండ్ చేస్తుంటే బాగుండేదనే ఫీలింగ్ అయితే కలిగింది. మొత్తానికి ఫస్ట్ హాఫ్ అయితే ఓకే బాగుంది, సెకండ్ హాఫ్ అయితే అంతగా నచ్చలేదు. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మెయిన్ హీరో సినిమాకి మన ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి గారు. సినిమా పడిపోతున్నప్పుడల్లా ఆయన లేపడానికి ఆయన మామూలు డ్యూటీ అయితే చేయలే సినిమాకి, అది మాత్రం అర్థమవుతుంది. ఎరగదీసాడు బీజిఎం మాత్రం బాబాయ్. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కనిపించినప్పుడల్లా ఎలివేట్ చేయడానికి ఆయన అయితే అసలు సీన్ అంతంత మాత్రం ఉన్నా కూడా ఈయన ఎలివేషన్లో మాత్రం మామూలుగా ఇవ్వలేదు. ఆ బీజిఎంతో బాగా ఎలివేట్ చేశాడు ఆయన. సాంగ్స్ కూడా ఒక 2 అయితే నచ్చినాయి. చెప్పాను కదా, కొల్లగట్టినాదురో ఒకటిను హరిహర వీరమల్లని ఒక సాంగ్ ఉంటుంది. ఆ 2 సాంగ్స్ అయితే ఓకే బాగానే ఉన్నాయి. మిగతా సాంగ్స్ అంతగా అయితే నచ్చలేదు. నెక్స్ట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే చెప్పాలి. సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే అది పక్కన పెడితే, ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది పక్కన పెడితే, ఆయన ఈ సినిమా కోసం అయితే చాలా కష్టపడ్డారని అయితే అది మాత్రం కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏమీ 30-40లో లేరు ఇప్పుడు. వాళ్ళ ఏజ్ మన హీరోస్ అందరూ ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు 50 ఏజ్లో ఉన్నారు. ఇంకా ఆ ఏజ్లో అంతకన్నా ఎక్కువ కష్టపడలేరు వాళ్ళు. చాలా కష్టపడ్డాడు ఆయన. అది అయితే కనిపిస్తుంది స్క్రీన్ మీద అయితే ఆయన కష్టం కనిపిస్తుంది. దాన్ని అయితే ఒప్పుకోవాలి మనం. ఇంకా ఆ ఫైట్ సీక్వెన్స్లు అవన్నీ అయితే ఆయన బాగా చేశారు. ఆయన ఎంత ఎఫర్ట్ అయితే ఆ సినిమాకి ఇవ్వగలడో అంత ఎఫర్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని అయితే నేను చెప్తాను. నెక్స్ట్ నిధి పాప మన నిధి అగర్వాల్ గారు అనమాట. ఆవిడ పర్ఫార్మెన్స్ గురించి ఓకే బాగానే చేశారు. అంతకన్నా ముఖ్యంగా ఆవిడ బాగా గ్లామర్గా కనిపించారు. చాలా అందంగా కనిపించారు ఈ మూవీలో అయితే. అండ్ పవర్ స్టార్ అండ్ నిధి అగర్వాల్ మధ్యలో వచ్చే సీన్స్ కూడా మంచి క్యూట్గా అనిపించినాయి అనమాట నాకైతే. తర్వాత కొల్లగొట్టిన సాంగ్లో కూడా చాలా బాగా చేశారు. చాలా అందంగా కనిపించారు ఆ సాంగ్లో. అండ్ ఇంకో సాంగ్ ఉంది, అమ్మమ్మ, దాని గురించి వద్దులేండి, నేను చెప్పను దాని గురించి. ఆ సాంగ్ గురించి వద్దులేండి. మళ్ళీ ఆ సాంగ్లో క్యామియోస్ కూడా ఉంటాయి, వాళ్ళ పేరు కూడా వద్దులేండి. సో ఇంకా ఆవిడ క్యారెక్టర్ పరంగా ఇంకా ఎక్కువ ప్రాధాన్యత అయితే ఏమీ లేదు. ఇంకా స్టోరీలో లింక్ అయ్యి అయితే ఆవిడ క్యారెక్టర్ ఏమి ఉండదు. ఓకే ఏదో గ్లామర్గా ఒక 2 సాంగ్స్ కోసం పెట్టిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఆవిడ పాత్రకి అయితే ఆవిడ న్యాయం చేశారు. అది ఎలా అంటే, ఆఫ్లైన్లో పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ మీటింగ్స్లో వీటిలో బిజీ అయిపోతే సినిమాని నిజంగానే 4 years ఆవిడే ప్రమోషన్ చేశారు. ఇంకా మన యానిమల్ విలన్ గారు బాబీ డియోల్ గారు ఈ మూవీలో అయితే చేశారు. యానిమల్లో ఒక సీన్ ఉంటుంది, మనకి ఎలా ఎలివేట్ అవుతుంది ఆ విలనిజం. అలాంటి విలనిజం అయితే లేదు ఈ మూవీలో ఆయనకి. ఓకే పర్ఫార్మెన్స్ ఓకేగా ఉంది. బట్ ఆయన స్వాగ్ కానీ ఆ యాటిట్యూడ్ కానీ ఔరంగజేబు పరంగా అయితే సూట్ అయ్యారు. ఆ తర్వాత మిగతా ఎవరి పాత్రలో వాళ్ళు అయితే న్యాయం చేశారు. రఘుబాబు గారు అప్పుడప్పుడు నవ్వించడానికి చాలా ప్రయత్నించారు. తర్వాత సత్యరాజ్ గారు, అదే మన కట్టప్ప, తర్వాత సునీల్ గారు ఉన్నారు, తర్వాత మన సుబ్బరాజు గారు ఉన్నారు. ఇంకా ఎవరి క్యారెక్టర్ల పరంగా వాళ్ళు అయితే ఓకే బాగానే చేశారనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. సినిమా పాజిటివ్స్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు అండ్ సినిమా ఫస్ట్ హాఫ్, ఎంఎం కీరవాణి గారి బీజిఎం అండ్ కొల్లగొట్టినాదురో సాంగ్స్ అండ్ ఆ సినిమాలో అక్కడక్కడ వేసిన సెట్స్ అయితే పాజిటివ్స్ అనమాట. అండ్ నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, క్లైమాక్స్, సెకండ్ హాఫ్, తర్వాత పూర్ విఎఫ్ఎక్స్, తర్వాత నిధి అగర్వాల్ గారి సాంగ్ ఒకటి వచ్చింది, అది మైనస్సే. అండ్ పవన్ కళ్యాణ్ గారు పాడిన పాట కూడా ఒకటి ఉంది, అది కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఇవైతే నెగిటివ్ పాయింట్స్ అనమాట. ఫ్రెండ్స్ ఫైనల్గా హరిహర వీరమల్లు సినిమా అయితే నాకు ఒక బిలో యావరేజ్ మూవీ లాగా అయితే అనిపించింది. ఫ్రెండ్స్ మీరు సినిమా చూస్తే మీకేం అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఫ్యాన్స్ స్టఫ్ అయితే చాలా ఉంది సినిమాలో. అండ్ ఆయన 2-3 years తర్వాత స్క్రీన్ మీద కనిపించారు. ఇంకా వాళ్ళకి అంతకన్నా ఇంకా పండగే వాళ్ళకైతే సినిమా. మిగతా అదర్ హీరో ఫ్యాన్స్కి, ఆడియన్స్కి, మూవీ లవర్స్కి వీళ్ళకి మాత్రం ఓకే ఫీల్ అయితే కలుగుతుంది. లేదా అసలు సినిమా నచ్చకపోవడం, ఫ్లాప్ అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో కింద కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కూడా తెలపండి. మీరు సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ మాత్రం పక్కాగా పెట్టండి. యూట్యూబ్ క్రియేటర్స్ కొంతమంది సినిమా చూడకుండా వాళ్ళు అంత ఖర్చు పెట్టి సినిమా తీస్తుంటే, సినిమా చూడకుండా లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఎవరో చూస్తుంటే ఆ సినిమా అది వీళ్ళు వినేసి వీళ్ళు తొందరగా అప్లోడ్ చేసేయాలని చెప్పి రివ్యూని పోస్ట్ చేసేస్తున్నారు. ఏదైనా హానెస్ట్గా చెప్పండి. మీరు ముందు 300 ముందు టికెట్ కొనుక్కొని వెళ్ళి సినిమాను ముందు మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. చేసిన తర్వాత అప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి. ఎక్స్పీరియన్స్ చేయకుండానే
వాళ్ళకి ఇష్టం వచ్చింది అయితే చెప్పేస్తున్నారు. నెగిటివ్ ఆన్లైన్లో అవి ఇవి చూసేసి వీడియోస్ ట్విట్టర్లో అవి ఇవి చూసేసి ఏది పడితే అది చెప్పేస్తున్నారు. అదైతే కరెక్ట్ కాదు. సో మీరు ఎక్స్పీరియన్స్ చేసి వీడియో అయితే పోస్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో బ్లాగ్ అయితే. నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటే లైన్ టేక్ కేర్. వీడియో చివరిగా మళ్ళీ చిన్నమాట, వీడియోని లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ టేక్ టు సబ్స్క్రైబ్, నాకైతే సపోర్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.